అబ్బా చూసావన్నా టైంకి ఒక్క సెకండ్ లేట్ లేకుండా కట్టించుకుని డబ్బులు ఇడు. థ్యాంక్స్ అన్నా ఈ నెల నాకు ఈఎంఐ హెల్ప్ చేసినందుకు. రే జీతం పడంగానే కట్టాలా నాకు? అన్నా జీతం పడంగానే ఫస్ట్ డబ్బులు కొట్టేది నీకే అన్నా. ఓకే అన్నా? రే జీతం ఎప్పుడు పడతారా? నెక్స్ట్ మంత్ ఫస్ట్ కన్నా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కా? మరి ఈ నెల జీతం పడలేదా? ఎందుకు పడలేదన్నా? పన్నెమ్మటనే మిగతా ఈఎంఐలని కట్టయిపోయినాయిగా. అన్నా నువ్వేం కంగారు పడ మాకు. నెక్స్ట్ మంత్ జీతం రాగానే ఫస్ట్ ఈఎంఐ కంటే ముందు నీకే పంపిస్తానన్నా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కా? చూడు రే రే బంటే. అరే బంటి ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా, సరదాగా సినిమాకి వెళ్దామా? సినిమానా? నేను పీవీఆర్ అయితేనే వస్తా. దానికే ఎందుకో? అంటే ఏమీ లేదు, మొన్నే పీవీఆర్ లో కార్డు తీసుకున్నా అనమాట. నెలలో మీరు అన్ని సినిమాలను చూడండి, ఒకసారి అమౌంట్ కట్టాలి. ఈఎంఐ సినిమా కూడా ఈఎంఐనా? అరే బంటి ఎవ్వరు పడతాడు ఎట్లా పడతా అట్లా కొంటే బడ్జెట్ పెరిగిపోతుందిరా. ఏం కొంటాం, ఏం బడ్జెట్, అసలు ఏం మాట్లాడుతున్నావన్నా? గ్రోసరీస్ రా బంటి. ఓహో, చీటికి మాటికి రోజు పోయి తెచ్చుకోవడం కంటే నెలకోసారి తెచ్చుకుంటే అందరి బడ్జెట్లు కరెక్ట్ ఉంటాయి, అంతా సెట్ అయిపోద్ది. ఇప్పుడు నెలకి మనకి గ్రాసరీస్ ఎంత ఖర్చు అవ్వచ్చు? మా అంటే 5,000 అవుతుంది. 5,000? 3 నెలలకు సరిపడా గ్రాసరీస్ మీకు ఏమేం కావాలో మొత్తం లిస్ట్ రాసి నాకు ఇవ్వండి. మీ షేర్ అంతా మీరు నాకు ఇచ్చేయండి, నేను అన్ని గ్రాసరీస్ ఈఎంఐలో తీసుకొస్తా. గ్రాసరీస్ ఈఎంఐ? అరే బంటి రేపు శ్రావణ శుక్రవారం కదా, కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నా, కొంచెం డబ్బులు ఇరా. రే శ్రావణ శుక్రవారం లేడీస్ బట్టలు కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కోవటం ఏంటి? అంటే నా కాబోయే వైఫ్ కూడా నా కోసం ఎక్కడో పూజ చేస్తూ ఉంటది కదరా, నేను కూడా కొంచెం ఫ్రెష్గా ఉందామని. సర్లే, ఈ పండగ ఒకటి కాదు, నువ్వు ఎన్ని పండగలకి ఎన్ని బట్టలు కొనుక్కుందాం అనుకున్నావు మొత్తం నాకు ఒక లిస్ట్ రాసి ఒక అమౌంట్ చెప్పు, మొత్తాన్ని కలిపి ఒకేసారి తీసుకుందాం. నెల ఈఎంఐ కట్టేసుకోవచ్చు. ఈఎంఐయా? బట్టలకు? ఒరే బూట్లు స్టాక్స్ కూడా ఈఎంఐ పెడతాను రా. ఏంటి ఇప్పుడు? ఏం అనలేదా? సండే కదా ఇవాళ, ఏమైనా స్పెషల్ తినొచ్చుగా. సరే రెస్టారెంట్కి వెళ్దాంపా. ఇప్పుడా? ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు తింటాం, ఎప్పుడు వస్తాం మళ్ళా మనం? సరే ఆర్డర్ పెట్టుకుందాం ఏదో ఒకటి. ఏం ఆర్డర్ పెడుతున్నావు, ఎక్కడి నుంచి పెడుతున్నావు? తెలంగాణ కిచెన్ నుంచి పెడుతున్నా. ఒక చికెన్ సూప్, ఒక చైనీస్ ఐటమ్, ఒక స్టార్టర్, ఒక బిర్యానీ. అంటే నెల మధ్యలో కదా, జీతం మొత్తం ఈఎంఐలకి అయిపోయింది. అంటే ఆర్డర్ పెట్టద్దు అని చెప్పట్లేదు, కాకపోతే మన బడ్జెట్ లో పెడితే కొంచెం సేఫ్ ఉంటాం కదా. ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడమే. ఈ ఒక్కసారికి ఏంటి ఈరోజు స్పెషల్స్? ఇదేంటి ఖాళీగా ఉంది?